తెలుగులో మామూలుగా హీరోలు ఫస్ట్ హీరోలు ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. సక్సెస్ఫుల్ హీరోయిన్లే సినిమాలు ఎక్కువ మంది తీసుకుంటారు, గోల్డెన్ హీరోయిన్స్గా లెక్కేస్తారు. తర్వాత ఒక్క సినిమా ఫ్లాప్ అయినా ఐరన్ లెగ్గర ఐరన్ లెగ్గర అని చెప్పి అవకాశాలు కూడా ఇవ్వరు. అలాగే అంతకుముందు చాలా సినిమాలు హీరోయిన్లు చాలా మందికి వాళ్ళు ఫేస్ చేశారు, అలా జరిగినాయి. మీరు మీ సక్సెస్ఫుల్గా వరుసగా హిట్స్ కొడుతున్నారు, దానివల్ల వరుసగా సక్సెస్ఫుల్గా అవకాశాలు వస్తున్నాయి. అలా హీరోయిన్స్కి సక్సెస్ ఫెయిల్యూర్స్ అని రావడం సహజం. కాబట్టి గోల్డెన్ హీరోయిన్కి మిమ్మల్ని పోల్చడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నాకు ఈ కాన్సెప్ట్ మీద ఇట్స్ వెరీ బ్యాడ్ కాన్సెప్ట్ టు కాల్ ఎ హీరోయిన్ అ గోల్డెన్ లెగ్ ఆర్ ఎన్ ఐరన్ లెగ్. ఎందుకంటే ఒక మూవీ సక్సెస్ అయితే లేకపోతే ఫ్లాప్ అయితే ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇప్పుడు ఒక లక్ ఇట్ ఫీల్స్ దట్ దే ఆర్ పుట్టింగ్ అస్ డౌన్ సేయింగ్ దట్ వీఆర్ గెటింగ్ సక్సెస్ ఓన్లీ బికాస్ వీఆర్ లక్కీ. The women now, it's like we are putting a lot of hard work and effort behind choosing the right scripts and doing the right performance, and because of that is what we are getting success, is what I feel. So that is I think it's an age-old concept. Let's keep it aside. Don't take women because she's lucky or golden leg or anything. I think we should the casting will be based on how well that women can carry that character and act.